పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన వాక్యస్థందుకే స్తోత్రములు. ఇంతవరకు సజీవులుగా కాపానందుకే స్తోత్రములు. మీ కృపా కనికరాన్ని బట్టి స్తోత్రములు. మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రములు. మీ దయగల చిత్తం బట్టి మీకు స్తోత్రములు. మీ చిత్త ప్రకారం సమస్తమైన క్రియలను కార్యములను సమకూర్చి రోమా 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, కీర్తన 33వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా విషయమై మేలుకే జరిగిస్తున్నందుకే స్తోత్రములు. ఈ ఆత్మీయమైన గ్రహింపు మాకు అనుగ్రహించిన నిమిత్తం 2 కొరింథీ 4వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, ఎఫెసీ 1వ అధ్యాయం 17 వచనం ప్రకారం మా ముననేత్రములను మా ప్రభువైన యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానాలకు వచ్చిన స్వార్థలోని వెలుగు ద్వారా ప్రకాశింపచేసి తెరిచినందుకే స్తోత్రములు. అది మొదలుకొని దినదినము మా ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చిన అనుభవ జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రములు. చివరికి మా ప్రభువైన యేసుక్రీస్తు వలె ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన సమానత్వాన్ని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచుతున్నందుకే స్తోత్రములు. దాని నిమిత్తమే మీ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి 2 కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనం ప్రకారం మా హృదయాల్లో ముద్రించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రములు. మీ భవిష్యత్ జ్ఞానం బట్టి కొలస్సీ 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఇచ్చిన జీవవాక్యాన్ని బట్టి స్తోత్రములు. ఈ రెండింటిని కలవారమై మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ సహాయమును మీతో ఎల్లప్పుడూ అన్యోన్యమైన సహవాసాన్ని కలిగినట్లు కృప చూపినందుకు స్తోత్రములు. ఆ హేతు చేతని ఈ సమయంలో సహా మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ విషయమైన ధ్యానం కోసమే ముందుకు సాగుతుండగా సమయోచితమైన సహాయం అనుగ్రహించి అత్యల్పంలో అయోగ్యుని నిస్వేదికుని దాసుని జ్ఞాపం చేసుకుని మీ నామ మహిమ కొరకు, మీ ప్రజక్షేమం కొరకు, అపవాదికి అపజయం కలగడం కోసం వాడుకోనమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ విషయమైన ధ్యానం నిమిత్తం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుండి 51వ వచనం వరకు, మార్కు సువార్త 13వ అధ్యాయం 4 నుండి 37వ వచనం వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 7 నుండి 36వ వచనం వరకు లేఖన భాగములను మనం చదివి అందులో ఉన్న ఆత్మీయమైన భావాన్ని గ్రహించుకొనవలసినది. రాకడ అనున్నది యూదులకు చెందినదై దానియేలు 9వ అధ్యాయం 24-27లోని 70 వారాలను గూర్చిందై అది క్రీస్తుకు పూర్వం 445 సంవత్సరం మార్చి నెల 14వ తేదీ నుండి క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు నాటికి 60 వారాలు సమాప్తమై ఇంకా 69 వారాలు సమాప్తమై ఇంకా ఒక వారం యొక్క ప్రవచనం అంటే ప్రకటన 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయాల ద్వారా నెరవేర్చబడవలసిన ఈ ప్రవచనము మిగిలి ఉన్నందున మన ధ్యానమునకు ఇప్పుడు ఈ 70వ వారం అంటే 7 ఏండ్లు దీని యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి ప్రకటన 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయాల్లో వివరించబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు ఈ ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానించవలసినది. ఎందుకంటే గతించిన ధ్యానంలో మనము ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ధ్యానించుకున్నాం. అందులో నాలుగు బూరలు 4 ముద్రలు విప్పినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనం చూడగలిగాము. ఇప్పుడు ఈ ప్రకటన 6వ అధ్యాయం 9 నుండి 17వ వచనం వరకు మరి 2 ముద్రలు విప్పినప్పుడు సంభవించిన సంగతుల గురించి ధ్యానించవలసింది. అది 5వ ముద్ర, 6వ ముద్ర. ఈ 2 ముద్రల్లో మనము మొదట ప్రకటన 6వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ముద్రను గురించి మనము చూడవలసినది. ఇప్పుడు ఈ ప్రకటన 1వ అధ్యాయం నుండి
6వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మొట్టమొదట ప్రకటన 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు దైవ శిక్ష అను దాన్ని మనం చూస్తున్నాం. ఇక 9వ వచనం నుండి 17వ వచనం వరకు దానికి ప్రతిస్పందన పరలోకము నుండి భూలోకము నుండి ఏ విధంగా వచ్చుచున్నదో దాన్ని చూడాలి. అందులో ప్రకటన 6వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు పరలోకములో నుండి వచ్చే స్పందన, ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు భూలోకము నుండి వచ్చే స్పందన. కనుక ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు ఉన్న ఈ 17 వచనాలు 2 భాగాలు. మొదట ప్రకటన 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు దైవోగ్రతతో కూడిన శిక్ష, 9 నుండి 17 వరకు దానికి ప్రతిస్పందన, 5వ ముద్రలో పరలోకము నుండి ప్రతిస్పందన, 6వ ముద్రలో భూలోకము నుండి ప్రతిస్పందన. ఇప్పుడు మనం ప్రకటన 6వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు ప్రతిస్పందన పరలోకంలో ఏ విధంగా ఉన్నది అనేది చూడాలి. పరలోకంలో క్రీస్తు కొరకైనటువంటి హతసాక్షులు మనకు అక్కడ కనబడుతున్నారు. ఈ హతసాక్షుల యొక్క ఆత్మలు బలిపీఠం కింద ఉండటం మనం చూడగలుగుతున్నాం. ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని అని. ఈ లోకంలో క్రీస్తు కొరకై సత్యము నిమిత్తం యేసుక్రీస్తునికి వచ్చిన సువార్త నిమిత్తం సాక్ష్యం ఇవ్వడానికి వధించబడిన వారికి ఆత్మలు బలిపీఠం కింద పరలోకంలో ఎలా కనబడుతున్నాయి? దీనికి మనకి పరిశుద్ధమైన గ్రంథంలో ఏవైనా ఆధారాలు ఉన్నాయా అంటే, లేవీకాండం పాత నిబంధనలోని లేవీకాండం 4వ అధ్యాయం 7వ వచనంలోను 18వ వచనంలోను 25వ వచనంలోను 30వ వచనంలోను 4 స్థలాల్లో మనం చూడగలుగుతున్నాం. బల్యర్పణ నిమిత్తం ప్రత్యక్ష గుడారంలో వధించబడిన ఉన్నటువంటి ఈ బలిపశు యొక్క రక్తం బలిపీఠం యొక్క అడుగున పోయబడుట అనేది ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నది. 4వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యములు ధూపవేది కొమ్మల మీద ఆ రక్తంలో కొంచెం సమరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్త మాంసము రక్తం శేషమంతయు పోయవలెను. ఇక 18వ వచనంలో లాస్ట్లో కూడా మనం అదే చూడగలం. దాన బలిపీఠం అడుగున ఆ రక్త శేషం అంతయు పోయవలెను. 25వ వచనం చివరిలో దాని రక్త శేషము దహన బలిపీఠం అడుగున పోయవలెను. 30వ వచనం దాని రక్త శేషమును ఆ పీఠం అడుగున పోయవలెను. ఈ ప్రకారంగా పాప పరిహారార్థమైనటువంటి బలిపశువును వధించినప్పుడు దాని రక్త శేషమును ఎక్కడ పోయాలి అంటే బలిపీఠం అడుగున పోయాలి. సరే, ఇంకొక విషయాన్ని మనం చూడవలసింది. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చెవినట్లు బలిపీఠం మీద పోయేటకై దాన్ని మీకు ఇచ్చితిని. అంటే అర్థం రక్తం అనేది ప్రాణము అని మనం చూడగలుగుతున్నాం. ఇదే విషయాన్ని మనం ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. కనుక రక్తం అంటే ప్రాణం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో హతసాక్షుల ఆత్మలను బలిపీఠం కింద చూచుట అనేది
వారి జీవితములను ప్రభు మహిమ కొరకు అర్పించుటయు, వారు ఏ విధంగా ప్రభు కొరకై ఈ లోకంలో వధించబడుటయు చూపుతుంది. అందువలనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా పౌలు ఇదే గురితో చెప్తున్నాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పనార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. దేవుని సేవకుడైన పౌలు సహా తనకు జీవితాన్ని ప్రభు కొరకే అర్పించి ప్రభు సేవ కోసమై ప్రభు మహిమార్థమై తన ప్రాణాన్ని ఆ బలిపీఠం కింద పోయబడిన రీతిలో అర్పించగొడుతున్నాడు. కనుక ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? మనం ఈ లోకంలో ఎవరి కోసమే జీవిస్తున్నాం, ఎందుకోసమే జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తున్నది. దేవుని వాక్య ప్రకారం యెషయా 43:7 ప్రకారం నా మహిమనితం సృజించబడిన వారిని పిలువండి అన్నట్లు, 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు భోజనం చేసినా పానం చేసినా మరేం చేసినా ప్రభు మహిమ కొరకు చేయండి అని చెప్పినట్లుగా ఈ లోకంలో మనం కేవలం ప్రభు మహిమ కొరకే జీవించ ఒక దృక్పథాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఫిలిప్పీ 1వ అధ్యాయంలో 21వ వచనం నుండి, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించటయే నాకున్న పనికి ఫలసాధమైనలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. కనుక పౌలు యొక్క జీవితంలో ఒక గురి కలిగి ఉన్నాడు. జీవించిన మరణించిన ప్రభుకే మహిమ కలగాలి. ఈ దృక్పథంతో ఈ లోకంలో జీవించి ప్రభు కోసమే మరణించిన వారి యొక్క ఆత్మలు పరలోకంలో, అది కూడా లేఖనాన్ని అనుసరించి బలిపీఠం కింద సజీవమై ఉండుట, పద్మాస ద్వీపంలో పర్వాసే శ్రమల్లో ఉన్నటువంటి యోహానుకును తన సమకాలీన ప్రపంచంలో క్రీస్తుకు 100 సంవత్సరాల వరకు నీరో చక్రవర్తి ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సంఘానికి జరిగిన హింసలో ఉన్న వారికి ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నదో. ఇక మనం హతసాక్షులు అంటే అర్థం తెలుసుకోవాలి. ఒక సాక్ష్యం నిమిత్తం చంపబడమే హతసాక్షి అనే దానికి అర్థం. మన దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక విషయాన్ని చూడాలి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. కాబట్టి అంతిపై అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం నిమిత్తం వధించబడినట్లు మనకు కనబడుతున్నది. ఇక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో సహా, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఎవరి స్త్రీ? ఏహ్యమైన కార్యములకును వేశ్యలకును తల్లి అయినటువంటి స్త్రీ. ఇదొక మర్మముగా మనకు చెప్పబడుతున్నది. ప్రకటన గ్రంథం ఈ 17వ అధ్యాయంలో 5వ వచనం కింది భాగాల్లో చూస్తే ఈ స్త్రీ వేశ్యలకు అసహ్యమైన వాటికి తల్లి. ఇదొక మర్మముగా చెప్తున్నాడు ప్రకటన 17:7. చివరికి ఇదొక మహాబబులోనుగా చెప్పబడుతున్నది. అందుకోసమే మహాబబులోను కూలిపోయేను అనే విషయాన్ని కూడా మనం తదుపరి అధ్యాయంలో చూడగలం. ఏమిటి ఈ మహాబబులోను? ఏహమైన వాటికి వేశ్యలకు తల్లి అయిన
ఈ స్త్రీ అబద్ధమతం, ఈ లోకంలో అబద్ధమతానికి కారకుడైనటువంటి అపవాది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని, సత్యాన్ని అంగీకరించి చెప్పేవారిని చంపి ఆ రక్తం తాగినట్లుగా ఇక్కడ మనకు ప్రకటన 17:6లో రాయబడి ఉన్నట్టు చూస్తున్నాం. కనుక ఈ పరిశుద్ధులు లేక ఈ అంతిప అని ఈ వ్యక్తి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు. వీరు దేవుని గురించి సత్యము నిమిత్తం, ప్రభుని యేసుక్రీస్తుని గురించి సువార్త నిమిత్తం తమ శత్రువు చేత వధించబడినట్లుగా మనకు కనబడుతున్నది. క్రీస్తు విరోధి సత్యమును ఏమాత్రం అంగీకరించేవాడు కాడు. ఎందుకంటే సాతాన్ అనేవాడు మోసము చేసి అబద్ధమును అంగీకరింప చేయనట్టి ఉద్దేశము గలవాడై ఉండి లోకంలో మనుషులందరినీ మోసం చేస్తున్నాడు. ప్రకటన 19:20 అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించని వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి అని వ్రాయబడింది. అంటే అర్థం ఏమిటి? మోసపరిచి అబద్ధమతానికి అవునని చెప్పి సత్యానికి కాదని చెప్పేటట్లు అంగీకరింపజేస్తున్నాడు అపవాది. అలా అంగీకరించని వారిని హతం చేస్తున్నాడు. ప్రకటన 6:9 వధించబడిన వారిని చేసినట్లుగా. ప్రకటన 20:10 కూడా ఇదే విషయాన్ని చూస్తున్నాం. వారిని మోసపరిచిన అపవాది అని చూస్తున్నాం. ఏమిటి అపవాది చేసే మోసం? సాతాను చేసే మోసం అంటే సత్యాన్ని అంగీకరించకుండా అబద్ధాన్ని అంగీకరింప చేయడమే అపవాది చేసే మోసం. ఈ విధంగా దేవుని వాక్యంలో 2వ దశలోనిపత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబట్టి మనం చూడగలుగుతున్నాం. 9 నుండి 12 వరకు, నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక ఆ అబద్ధికుని యొక్క, క్రీస్తు విరోధి యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇలా మోసం చేసే శక్తిని క్రీస్తు విరోధి దేవుడే ఇచ్చి, ఎవరికైతే అబద్ధమందు అత్యాసక్తి, దుర్నీతి యందు అత్యాసక్తి ఉందో అలాంటి వారు మాత్రమే లోబడినట్లు, అయితే ఎవరికైతే సత్యం యందు ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి వారు చంపబడినట్లు. ఈ 2 భాగాలు కూడా భూమి మీద జరిగినప్పటికీ సత్యం కొరకు ఆసక్తి కలిగి చంపబడిన వారు ఎప్పుడైనా సజీవులే, వారు సజీవులుగా బ్రతికే ఉన్నారు, వారికి సావు లేదని రుజుపరిచిన నిమిత్తమే ప్రకటన 6:9 వధించబడిన వారి యొక్క ఆత్మలు బలిపీఠం కిందుట యోహానుకు ప్రభు ప్రేమించి చూపించాడు. కనుక ఈ లోకములో అబద్ధాన్ని ద్వేషించి అబద్ధాన్ని అంగీకరించక సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని అంగీకరించి సత్యం కోసమే ఈ లోకంలో జీవించి చనిపోవుట అన్నది ఎప్పుడైనా సజీవమైనటువంటి జీవితమే, మరణం లేని జీవితమే. ఈ విషయము ఈ ప్రకటన 6:9 రుజువు చేస్తున్నది. మరి సత్యం ఎవరంటే మార్గము, సత్యము, జీవము నేనే అని యోహాను సువార్త 14:6 ఉన్నట్లు, యోహాను 11:25 ఉన్నట్టు, పునరుత్థానం జీవం నేనే అని ప్రభువు యేసుకు చెప్పినట్లు, యోహాను సువార్త 16:13 సత్యస్వరూపమైనటువంటి ఆత్మని చెప్పినట్లు, 33:11 కీర్తనల గ్రంథంలో సత్యదేవ అని చెప్పినట్లు, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, ప్రభువు యేసుక్రీస్తు సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు సత్యము. కనుక ఈ సత్యమును అంగీకరించి సత్యము కొరకు జీవించి సత్యము కోసం మరణించడం అనేది అది మరణాన్ని చూపించేది కాదు, కానీ నిత్యత్వంలో సజీవమై ఉండి ఆ తర్వాత క్రీస్తు ఏళ్ళ పరిపాలన కొరకు సిద్ధపరుచున్నది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి క్రీస్తునందున్నవాడు తన శత్రు నిమిత్తమై ప్రతిదండ కోసం ప్రార్థన చేయవచ్చా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ప్రకటన 6:10 నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులను
ప్రతిదండన చేయక అని అక్కడున్న వారు ప్రార్థన చేస్తున్నారు కదా. క్రీస్తునందున్న వ్యక్తి తమ శత్రువుల మీద ప్రతిదండను కోరుకోవచ్చా? వాస్తవానికి వారు పరలోకములో బలిపెట్టుకుంటూ ప్రార్థించే ప్రార్థన వేరు, ఇక్కడ భూమి మీద ఉండి వారు చేసినటువంటి ప్రార్థన వేరు. ఎందుకంటే వారికి ముందున్న వారి ప్రభువు లూకాసు వార్త 23 ప్రకారం యేసు తండ్రి, లూకాసు వార్త 23:34 ప్రకారం యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరి గనుక వీరిని క్షమించుము అని వారి ప్రభువు ఏ రీతిగా ప్రార్థించాడో వారు కూడా ఆ విధంగానే ప్రార్థించి ఎందురు. ఎందుకంటే మత్తయి సువార్త 5:44-48 వరకు 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడై ఉండదండి ప్రభు చెప్పిన మాట ప్రకారం. అపొస్తలుల కార్యములు 7:20 ఉన్నట్లు స్టెఫెన్ మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికినట్లుగా ఆ బలిపేట మీకుందామన్నారు ఆత్మలు, స్టీఫెన్, ప్రభునేశ్వక్రీస్తు. ఇదంతా ఒకే సత్య మార్గానికి చెందింది కాబట్టి వారు భూలోకంలో ఉన్నప్పుడు వారి ప్రభువు ప్రార్థించినట్లు స్టెఫెన్ ప్రార్థించినట్లే ప్రార్థించి ఎందురని మనం నమ్మవలసి ఉన్నది. కానీ పరలోకములో ఆ రీతిగా ప్రార్థించడం తగునా అంటే అవును, ఆ విధంగా ప్రార్థించాల్సిందే. ఎందుకంటే ఇక తప్పనిసరిగా సృష్టికర్తైన దేవుడు పాపాన్ని శిక్షించి నీతి న్యాయాలతో కూడినటువంటి రాజ్య స్థాపన ఈ భూమి మీద యేసుప్రభు ద్వారా చేయడానికి 7 ఏళ్ల శ్రమల యొక్క ఆవశ్యకత ఉన్నదని వారికి బహుశా దానియేలు గ్రంథం 9:24-27 ఈ వాక్య భావం తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే 69 వారాలు పూర్తయి 7వ వారం మిగిలి ఉంది. 7వ వారం అంటే 7 సంవత్సరాలు దేవుని తగిన తీర్పు జరిగితే గాని వారు తిరిగి క్రీస్తుతో కలిసి ప్రకటన 20:4 ప్రకారం ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయలేరని వారికి తెలిసి ఉన్నది. అందులోనూ నీతి న్యాయాలను కోరుకున్న ఎవరైనా పాపాన్ని శిక్షించమని అడగడంలో అది దేవుని యొక్క ప్రేమను చూపించేదిగా ఉంది. అందువలన పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో కీర్తన 74:9-10 వరకు, 79:5, 94:3-4 హబక్కూకు 1:2 కూడా అక్కడున్న వారు ప్రార్థిస్తున్నారు. ఇక ఎంతకాలం, ఎంతవరకు, లేక ఎందాక మేము వేచి ఉండాలి అని. ఎందుకు వీరు ఎందాక అని అడుగుతున్నారు అంటే దేవుడు పాపానికి తీర్చే సమయం, తీర్పు తీర్చే సమయం, లేక ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశ మండలం మీదకి వచ్చే సమయం తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకొని ప్రభువైన యేసుక్రీస్తుకు కానీ భూమి మీద ఉన్నటువంటి మరెవరికి కానీ తెలియకుండా రహస్యంగా ఉంచుకున్నాడు. అందువలన ఇప్పుడు పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన భక్తులు కానీ ప్రార్థించేది ఏమిటంటే ప్రభువా పాపానికి తీర్పు తీర్చు. ఇందులో నీతి న్యాయాలను అపేక్షించే మనస్సు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క సింహాసనములకు ఆధారములు నీతి న్యాయములే అని మన దేవుని యొక్క వాక్యంలో కీర్తనలో 97:2 చూడగలుగుతున్నాం. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు అని ఉన్నాయి. నీతి న్యాయాలు కోరుకునే మనస్సు గల వారు ఎవరైనా పాపాన్ని శిక్షించమని అడగడంలో ఎందాక వేచి ఉండాలి అని అడగడంలో అది దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ ప్రకారంగా వారు అడుగుతున్నారని మనం గ్రహించవలసినది. ఇక దేవునికి వాక్యంలో ఎందాక అని వారు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా ఏమని ఉన్నది? వారి వలనే చంపబడు వారి యొక్క సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్తి వరకు ఇంకా కొంచెం కాలము అని ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ప్రకటన 6:9 ఏ విధంగా వారు క్రీస్తుని గురించిన సాక్ష్యం దేవుని వాక్యం నిమిత్తం వధించబడి ఉన్నారు, ఆ విధంగానే వధించబడిన వారు
వధించబడవలసిన వారు ఇంకా భూమి మీద కొంతమంది ఉన్నారు, లేక ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పబడుట మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? కీర్తనలు 116వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఏమని వ్రాయబడింది? తన భక్తుల యొక్క మరణము తన దృష్టికి ఎంతో ప్రియమైనది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అన్నాడు. అంటే అర్థం, ప్రభు కోసమై హతమయ్యేటువంటి వారు, ప్రభునందు నిద్రించే వారి యొక్క మరణం అనేది అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయంలోనే జరుగుతున్నది, ఆ క్రమంలోనే జరుగుతున్నది, కానీ అది ఊహించని మరణం కాదని మనం గ్రహించుకోవలసింది. ఎందుకంటే లోకంలో మనుషులు చనిపోతే మేము అలా జరుగుతుందని ఊహించలేదు, ఈ మనిషి చనిపోతాడని మేము ఊహించలేదు అని అంటున్నారు. అయితే ప్రభువు యేసుక్రీస్తు నమ్మిన వారికి మాత్రం క్రీస్తులో ఉండి ఈ లోకంలో మరణించే భక్తులు క్రీస్తు కొరకు అసాక్షులయ్యేవారు. ఎవరైనా ఆ మరణాన్ని ఊహించనిది అని అనుకోకుండా అది దేవుని చేత నిర్ణయించబడినటువంటి స్థితిలో సమయంలో జరుగుతున్నది అని మనము గ్రహించుకోవలసిన వారమే ఉన్నాం. ఇంకా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో, వారు సాక్ష్యం చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపను. 12వ అధ్యాయం 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తము బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఇక 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయుము. 20వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. అంతటి సింహాసనం చూచితిని, వాటి మీద ఆశ్రయుండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర మృగముకైనను దాని పద్మకైన నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఈ వాక్యాల ప్రకారం ప్రకటన 6వ అధ్యాయం 11వ వచనంలో, వారి వల్లనే చంపబడి వరకు సహదాసుల లెక్క పూర్తి వరకు అని చెప్పింది. దాన్ని బట్టి చూడగా మనం చదువుకున్న ఈ వాక్యాల్లో ప్రకటన 11, 7, 12, 11, 14, 13, 24 వచనాలు చూడగా ఇంకా అనేకులైన వారు ఆ శ్రమల కాలంలో సహా చనిపోవలసిన వారై ఉన్నారని మనకు అర్థమవుతున్నది. సరే, వారు ఆ విధంగా చనిపోయారు అంటే దాని అర్థం ఇంకా వారికి జీవం లేదని కాక, వారు ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో మొదటి దశ పత్రిక 4:17 ప్రకారం సంఘము పునరుత్థానమై, రెండవది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చివర వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు చేసిరి అని చెప్పడం చూడగా, శ్రమల కాలంలో సహా చనిపోయినటువంటి క్రీస్తు కొరకు అసాక్షులైన వారందరూ బ్రతికి, అందులో యూదులు కాని అన్యులందరూ ఉన్నారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు 1,04,000 మంది, 9వ వచనంలో ఎవరు లెక్కించలేని గొప్ప సైన్యం అని చెప్పుడు చేట అర్థమవుతున్నది కనుక వీరందరూ కలిసి ప్రభువు యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 వచనాల్లో ఉన్నట్లు సంఘముతో కలిసి ఆకాశ మండల ముందు భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నారు. కనుక ఈ లోకంలో ప్రభువు యేసుక్రీస్తు కోసమై జీవించుట, ప్రభువు యేసుక్రీస్తు మన భూస్థాపన పునరుత్థానాల గురించి సాక్ష్యం చెప్పడానికి మన ప్రాణాన్ని పోగొట్టుకునుట అనేది నష్టం కాక అది లాభం కోసమే. తర్వాత వారికి ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని కూడా ప్రభు సిద్ధపరిచాడు అని ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పిన మాట చూడగా, మనకు ప్రభు కోసమే జీవించే వ్యక్తులకు ఆ జీవ కిరీటం లభించనే ఉండదని మనకు అర్థమవుతున్నది. కనుక ఈ లోకంలో
మనం ఎవరి కోసమే జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన కోసమే మనం జీవించిన పక్షమున, మన కోసమే సమకూర్చుకోవడానికి లోకంలో జీవించిన పక్షమున అది ఎంత వెరితనమో లూకా సువార్త 12వ అధ్యాయంలో 21వ వచనంలో వ్రాయబడి ఉంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఒక వెర్రివాడుగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో తన కోసమై ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకొని ప్రభు కోసం, ప్రభు వాక్యం కోసమై దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడిన వాడు దానిని కాపాడుకుంటాడు అనేది కూడా మనం దేవుని వాక్యంలో తదుపరి చూడవలసినది. గనక మనం ఈ లోకంలో ఎవరి కోసం సమకూర్చుకుంటున్నాం, ఎవరి కోసం బతుకుతున్నాం? ప్రభు కోసం ఏమైనా సమకూర్చడానికి బతుకుతున్నామా, లేక మన కోసం సమకూర్చుకోవడానికి ఏమైనా బతుకుతున్నామా? ప్రభు కోసమై మన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడే మనస్సును కలిగి ఉన్నామా, లేక మన కోసమే మన ప్రాణాన్ని లోకములో ఉన్నవారి వలె పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మన ముందున్నటువంటి ఈ ప్రశ్నకు మనము జవాబు చెప్పుకోవలసిన వారమే ఉన్నాం. ఎందుచేతనంటే ప్రభు కోసం, స్వార్థ కోసం ఈ లోకంలో మనము ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది ఏ విధంగా ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వారి యొక్క జీవితాల వలె సజీవంగా ఉన్నాయో, వెయ్యేళ్ళ కొరకు సిద్ధపడుతున్నారు, ఆ విధంగా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడమే. అయితే మన కోసమై ఈ లోకంలో జీవించటము, తర్వాత మన కోసమే ఈ లోకంలో సమకూర్చుకోవడము అనేది ఎంతో నష్టకరమైనదిగా ఉన్నట్టుగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువు యేసు చెప్పినట్లున్నది. తన ప్రాణమును రక్షించుకొనుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకొనును అని ఉన్నది. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అంటే అర్థం లోకమంతా సంపాదించుకోవడానికి ఈ లోకంలో జీవించి, లోకమంతా సంపాదించుకోవడానికి లోకంలో జీవించే జీవితాన్ని వ్యర్థపరిచి తిరిగి చనిపోతే దానివల్ల నిష్ప్రయోజనమే. అది 26వ వచనంలోని మొదటి భాగం. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? 2, ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఇక ఏమి ఇయ్యగలడు? విలువైనటువంటి ప్రాణం, దేహం. మనం దేవుని వాక్యంలో చదువుకున్నట్టుగా 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనంలో ఉన్నట్లు ఇది దేవుని యొక్క మహిమ కోసం, పరిశుద్ధాత్మ మనం జీవించడం కోసం, ఈ దేహం ద్వారా దేవుని మహిమపరచడం కోసం మనం జీవించిన పక్షమున మన కొరకై ప్రభువు యేసుక్రీస్తు మనకంటే ముందు వెళ్ళి స్థలం సిద్ధపరిచినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో మన కొరకై ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకంలో 1000 ఏళ్ల రాజ్య స్థాపన చేయబోతున్నాడని సత్యం ప్రకటన 20వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్నట్లు మనం అందులో తప్పనిసరిగా పాలు పొందుదాం. గనుక మనము మళ్ళీ మేము పరీక్షించుకుందాం. ప్రభు కొరకే జీవించి, ప్రభు కొరకే ప్రాణాన్ని పోగొట్టుకొని దాన్ని కాపాడుకొని మన సిద్ధపడి అనేక సిద్ధపరిచినట్లుగా పనిని జరిగిద్దాం. కనుక ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయం 1-8 వచనం వరకు దైవ శిక్షణ భూమి మీదకి వచ్చినప్పుడు, దేవుని యొక్క శిక్ష, ఉగ్రతతో ఉన్న శిక్ష వచ్చినప్పుడు భూమి మీద పరలోకములో ఎలాంటి ప్రతిస్పందన వస్తున్నది అనేది మొట్టమొదట పరలోకంలో వచ్చిన ప్రతిస్పందన ప్రకటన 6వ అధ్యాయం 9-11 వచనాల్లో చూడగలిగాం. ప్రభుచితమైతే భూలోకం నుండి ఎలాంటి ప్రతిస్పందన రానున్నది అనేది ప్రకటన 6వ అధ్యాయం 12-17 వచనం వరకు సజీవంగా మనం ఉంటే తదుపరి ధ్యానించుకొనవలసినది. ఈ ధ్యానం కోసమై ప్రభు మనల్ని సిద్ధం చేయను గాక. ఇంతవరకు మనం ధ్యానించుకున్న ఈ వాక్య వెలుగులో మనము జీవించటకై ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా కొరకై అనుగ్రహించినటువంటి ఈ లేఖన భాగంలోని సత్యమును బట్టి స్తోత్రములు. మేము విన్న సత్యం గ్రహించుకొని ఆ వెలుగులో జీవించి దానికి తగినట్టుగా ఈ లోకంలో ఎఫెసీ 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం వరము యొక్క పరిమాణం చొప్పున ఇచ్చిన కృపను బట్టి మేము 30 తంతులు 60 తంతులు 100 తంతులుగా ఫలించుటకు సహాయం చేయమని,
మమ్మల్ని ఈ లోకములో ఫలించిన నిమిత్తమే పిలిచి ఏర్పరచుకున్నావని పంపావని యోహాను స్వార్థ 16వ అధ్యాయం 16వ వచనములో కనుక మీ చిత్తం మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడి మీ చిత్తం నెరవేర్చి మా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఏ విధంగా యోహాను స్వార్థ 17వ అధ్యాయం 4వ వచనంలో మీ ద్వారా మహిమపరచబడినాడు, ఆ విధంగా మేము ఈ లోకంలో మీ నామని మహిమపరిచి ఒక దినమును మీ ద్వారా మహిమపరచబడినట్లుగా సిద్ధపెట్టుకు సహాయం చేయమని మా ప్రార్థనని విన్నందుకే స్తోత్రం చెల్లించి విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన నామమున